హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 37 నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలెను. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పలిన్తో కప్పి ఉంచవలెను. వర్ష సూచనలు ఉన్నందున తాత్కాలికంగా పురుగుమందుల పిచికారీ చేయడం వాయిదా వేసుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్ల పంటలను వేసుకోవాలి. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో వరిలో ఆరుతడి పద్ధతులను పాటించాలి. అధిక వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుండి నీటిని తీసివేసిన తర్వాత పంట త్వరగా కోలుకొనుటకు యూరియా 1% లేదా పొటాషియం నైట్రేట్ ద్రావణం 1% పంటపై పిచికారీ చేయాలి. అధిక వర్షాల వలన శాఖీయ దశలో ఉన్న కూరగాయ పంటలలో నష్టం ఎక్కువగా సంభవించినట్లయితే తిరిగి మొక్కలను నాటుకోవాలి. పడిపోయిన మొక్కజొన్న పచ్చి కంకి దశలో ఉన్నట్లయితే కంకులను కోసి పచ్చి కంకులుగా మార్కెట్లో అమ్ముకోవాలి. అధిక వర్షాలు కురిసే ప్రాంతాలలో వరి పంటలో అగ్గి తెగులు, గింజమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. తెగుళ్లు గమనించినట్లయితే ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా టెబుకొనజోల్ 0.4 గ్రాములు ప్లస్ ట్రెప్లాక్సిస్ట్రోబిన్ లేదా ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మామిడి తోటలో పడిపోయిన కాయలను సేకరించి మంచిగా ఉన్న కాయలను మార్కెట్కు తరలించాలి. పగిలిపోయిన కాయలను అలాగే తోటలో వదిలేసినట్లయితే తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. మామిడిలో కాయమచ్చ తెగులు గమనించినట్లయితే కార్బెండిజం 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల వలన వరిలో ఆకునల్లి, కంకినల్లి ఆశించే అవకాశం ఉంది. నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో సుడిదోమ గమనించడమైనది. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.